వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వెళ్లే రహదారిలో ఉన్నాము. ఇప్పుడు రహదారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలోని రహదారులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అన్ని రోడ్లు ఇట్లా గుంతలమయమైపోయినాయి. వాహనదారులకు ఎంత కష్టమవుతుందంటే, వాహనదారులు చాలా మంది వాహనాలు కింద పడుతున్నాయి. వాహనాలు కింద పడి ప్రమాదాలు జరిగి ఆసుపత్రి పాలై కాళ్ళిరి చేతులిరి ప్రాణాలు పోయి చాలా మంది నిరాశ్రయులు అవుతున్నారు. పాలకులు మాత్రం నాసి రకం రోడ్లు వేసి వెళ్తున్నారు. ఇది బీటీ రోడ్లు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ఖరాబ్ అవుతాయి, కానీ వాటి తక్షణ మరమ్మతులు చేయించాలి కదా. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వానికి ఏం ఎక్కువ కాదు కదా. ప్రజల రక్షణ కోసం అయితే ప్రభుత్వాలు ఉన్నాయి కదా. ఇదే రోడ్డు తార్నాక చౌరస్తాల అధ్వానంగా ఉంది. సికింద్రాబాద్ చిల్కలగూడ చౌరస్తాల అధ్వానం సికింద్రాబాద్ ప్రతి ఒక్కటండి, నాట్ ఓన్లీ తార్నాక సికింద్రాబాద్, ఈవెన్ గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో అధ్వానంగా తయారైనాయి రోడ్లు. ఈ రోడ్లని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వేయాల్సిన అధికారులు సిఆర్ఎంపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తాత్కాలిక మరమ్మతులు కూడా చేస్తున్నారు. పెద్ద పెద్ద గుంతలు పోయినాయి. ఎంతో మంది పిల్లలు, స్త్రీలు, మహిళలు చాలా మంది యాక్సిడెంట్లకు గురవుతున్నారండి. తార్నాకలో మొన్న ఒక లేడీ పాపం పడిపోయి చాలా దెబ్బ తాకింది ఆమెకు. చూసే వాళ్లకు మానవత్వం ఉంది, కానీ ఉన్నతాధికారులకు పాలకులు మాత్రం మానవత్వం లేకుండా పోయింది. మీరు రోడ్లు ఇమ్మీడియట్లీ వేయాలి. వర్షాలు వచ్చినాయి అట్లా, వర్షాలు ఎండాకాలం వర్షాలు గుంతలు పోయేదాకా మీరు రోడ్లు వేయరా? కనీసం మరమ్మతులు చేయరా? తాత్కాలిక మరమ్మతులు చేయరా? ఇంకోటి, మరమ్మతులు చేసే నాలెడ్జ్ కూడా లేదండి మన అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎండిన డాంబర్ ముద్దలు తీసుకొస్తారు, ఇంత ఊడ్స్తారు, వెళ్ళిపోతారు. దాన్ని క్లీన్ చేసి ఊడ్చి కొంచెం వేడిలో వేసి మరమ్మతులు చేసే నాలెడ్జ్ కూడా లేదా మన జిహెచ్ఎంసీ అధికారులకు? లక్షలు మీరు జీతాలు తీసుకొని అన్ని తీసుకొని కూర్చుంటుంటారు. మరమ్మతులు చేసే నాలెడ్జ్ లేదా అండి? అధ్వానంగా ఇట్లా వదిలిపెట్టేస్తుంటుంటారా? రోడ్లు మంచి చేయాలని చేయలేదా? ఇదే కాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా రహదారులు ఊర్లలో మాత్రం ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ఇప్పటికైనా పాలకులారా, ఉన్నత అధికారులారా స్పందించండి. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడదు. వాళ్ళు ట్యాక్సీ రూపంలో మీకు అన్ని విధాలు ఆదుకుంటారు. ప్రతి ఒక్కటి మీకు సౌకర్యం కల్పిస్తారు ప్రజలే, కానీ వాళ్ళకు మీరు సేవ చేస్తలేరు. మీరు సేవ చేయకపోతే యాక్సిడెంట్ ఎంతో మంది రోడ్ల వస్తున్నారు అండి. ఇలాంటి గుంతలు ఎంత దారుణం చూడండి. ఇక్కడ ఎంత బండ్లు ఎట్లా పోతూనే ఉన్నాయి. మీరు కూడా రోడ్ల మీద ప్రయాణిస్తారు కదా, అయినా కానీ మీ హై రేంజ్ కార్లు కదా, వాళ్ళ తెలియదు. ఎందుకంటే మీ సాకబ్జా సిస్టమ్ బాగుంటుంది మీరు వాడే కార్లకు. సో నార్మల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా పాలకులారా దయచేసి వెంటనే ఈ రోడ్లని మరమ్మతులు చేసి కొత్త రోడ్లు వేయాలని ఆశిద్దాం.